జై శ్రీరామ్. సీతాదేవి చెప్పిన మాటలకు ఆ రాక్షసాంగనలు కోపంతో రెచ్చిపోయినారు. వాళ్ళందరూ రావణాసురుడి చెప్పుచేతలలో ఉన్నవారు. అందువల్ల వాళ్ళు సీతాదేవిని బెదిరించడం మొదలుపెట్టినారు. అక్కడ ఆ శింసుపా వృక్షము పైన దాగి ఉన్న హనుమంతుడు ఆ రాక్షసాంగల బెదిరింపులన్నీ విన్నాడు. వారందరినీ చూడసాగినాడు. భయముతో వణికిపోతున్న సీతాదేవి చుట్టూ రాక్షస స్త్రీలందరూ మూగినారు. వదులుగా వేలాడుతున్న తమ తమ పెదవులను నాలుకతో నాకుంటూ పరమ క్రుద్ధులై చటుక్కున గొడ్డళ్లను చేతితో పట్టుకొని, ఈ సీత రావణాసురుడికి భార్యగా ఉండతగనిది అంటూ భయంకర రాక్షసాంగనలు ఆ సుందరాంగన సీతాదేవిని బెదిరించినారు. ఓ మైథిలి, నీ మేలు కోరి చెబుతున్నాము, మా మాట వినుము, మేము చెప్పినట్లు చేయుము. నీవు రాముని వదిలిపెట్టి రావణాసురుని ఆశ్రయించు. అగ్నిహోత్రుడికి స్వాహాదేవి వలె, దేవేంద్రుడికి శచీదేవి వలె నీవు రావణాసురుడికి దేవిగా ఉండు. ఆ దీనుడు రాముడు గతాయువు, వాడితో నీకేమి పని? ఓ సీత, నీవు మేము చెప్పినట్లు చేయకపోతే ఇప్పుడే మేమందరము నిన్ను భక్షిస్తాము అన్నారు. ఈ కాలానికి తగినట్లు నీ మేలు కోరి చెబుతున్నాము. ఈ కాలానికి తగ్గట్లు మనం ఉండాలి తప్ప ధర్మాన్ని బట్టి ఉంటే అవదు అని ఉంటుంది కదా. మనసు రకరకాలుగా సర్ది చెప్పేస్తుంది. ఇది వరకు ఇట్లా ఉండేవాళ్ళము, ఇప్పుడు ఇట్లా ఉండలేము కదా అంటుంది. కొన్ని విషయాల్లో సత్యము. దేశాన్ని కాలాన్ని దాటి కొన్ని ధర్మాలుంటాయి. అవి శాశ్వత ధర్మాలు. అవి ఎప్పుడూ పాటించవలసినవి. అందుచేత ఈ కాలానికి తగినట్లుగా ఉండు. నీవు మా మాటలు వినకుండా ఉన్నావు. సముద్రాన్ని దాటి ఇక్కడికెవరూ రాలేరు. అటువంటి చోటికి రావణాసురుడు నిన్ను ఎత్తుకుని వచ్చినాడు. అందరం భయపడి రావణాసురుడి రాజ్యంలో ఉన్నాము. అతడు నిన్ను మా దగ్గర దాచిపెట్టినాడు. నీవిక్కడ సురక్షితంగా ఉన్నావు. సాక్షాత్తు దేవేంద్రుడు వచ్చినా నిన్ను ఇక్కడ నుంచి తీసుకుపోలేడు. ఓ మైథిలి, నీకు మంచి చెబుతున్నాము, మా మాటలు విను. ఎందుకు కన్నీళ్లు పెడుతున్నావు? ప్రయోజనం లేని దుఃఖము వదిలిపెట్టి రావణాసురుడితో స్నేహం చేసి సంతోషం అనుభవించు. ఇష్టం వచ్చినట్టు రాక్షసరాజుతో క్రీడించు. ఓ భీరు, స్త్రీలకు యవ్వనము అనిత్యము. నీకు ఈ సంగతి తెలిసినదే. యవ్వనము పోయే లోపలే నీవు సుఖం అనుభవించాలి. ఓ సుందరి, 7,000 మంది స్త్రీలు నీ చెప్పుచేతల్లో ఉంటారు. జై శ్రీ